ఇస్లాం వచ్చే ముందు కాబూల్లో హిందూ మతం, బుఖారాలో బౌద్ధం. అయితే అసలు ప్రశ్న ఏంటంటే పష్తూన్ల అసలు మతం ఏంటి? పష్తూన్లు ఎవరు? నిజమైన ఆఫ్ఘన్లు ఎవరు? చాలా మందికి తెలియని సత్యం ఏంటంటే పురాతన ఆఫ్ఘనిస్తాన్ పేరు గాంధార. అవును, అదే మన మహాభారత రామాయణాల గాంధార దేశం. ఆ ప్రాంతంలో శతాబ్దాల పాటు నివసించిన వాళ్ళు ఇండిక్ ప్రజలు. వారి వారసులే నేటి పష్తూన్లు. పష్తూన్లలో మొంగాల్ లాంటి వంశాల పేర్లు కూడా పాత భారతీయ నామాల నుండి వచ్చినవే. అందుకే వారి సంస్కృతి, అతిథి సంస్కారం, ధైర్యం, ఇస్లామిక్ అంశాలు తీసేస్తే అది అసలు రాజపుత్ర ధర్మమే. ఇంకో మైండ్ బ్లోయింగ్ విషయం ఏమిటి అంటే పాత DNA స్టడీస్ చెప్తున్నాయి వేలేళ్ల క్రితం పష్తూన్లు పూర్తిగా ఉత్తర భారతీయులే అని. తర్వాత టర్కులు, ఉజ్బెకులు, హజారాలు వంటి గ్రూపులు వచ్చి అక్కడ మిక్స్ అయ్యారు. పష్తూన్లలో ఉన్న పెద్ద వంశం సరబాని. దీని మూలం ఏంటి అంటే సూర్యవంశ రాజపుత్రులు. ఆఫ్ఘనిస్తాన్కి వచ్చిన పేర్లు కూడా సంస్కృతంలోనే పాత పేర్లు ఉన్నాయి. ఖొరాసాన్ అంటే సూరస్థాన, అంటే సూర్యుడి దేశం. ఎక్కడ ఉదయం అవుతుందో ఆ తూర్పు భూమి అని. అందుకే భారతం, గాంధారం, పష్తూన్లు మూడు వేరువేరు ప్రపంచాలు కాదు, ఒకే సాంస్కృతిక మూలం. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ఈ రోజు కూడా పష్తూన్లను చూసినా మాట్లాడినా వారి ధర్మం, సంస్కృతి, నడవడిలో మనదే కనిపిస్తుంది. వాళ్ళు అసలు పరాయి వాళ్ళు కాదు, మన పూర్వీకులు.